కాశీపట్నం అయితే వెళ్ళామండి. నిన్న వీడియో పెట్టాను కదా! దాని కంటిన్యూషను. నిజంగా నాకక్కడికెళ్తే చాలా ఇష్టమండి. ఎందుకంటే ఆ ప్లేస్ పచ్చని ప్రకృతి, పారే సెలయేరు, చుట్టూ ఎటు చూసినా పచ్చదనం, స్వచ్ఛమైన గాలి. నిజంగా చాలా చాలా బావుంటుందండి ఆ ప్లేస్ అంటే. నాకు అందుకే అంత ఇష్టం మాట. ఇకపోతే నేను లోపలికి వెళ్ళి స్వామివారి మీద ఒక పంచామృతాలు 11 బిందెలతోనైతే అభిషేకం అయితే చేసుకున్నాం. ఇక్కడైతే ఒక్క ఫ్యామిలీతోనైతే వెళ్ళలేదండి. మేము మా మా వారి ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ ఒక 2, 3 ఫ్యామిలీలయితే కలిసి వెళ్ళామన్నమాట. ఒక ఫ్యామిలీ కన్నా అందరూ కలిసి వెళ్తే అదొక ఆనందం. ప్రయాణం అనేది చాలా బాగా గడిచిపోతుందన్నమాట. మాకు కూడా అదే సిట్యుయేషన్ అయితే నిన్న అయింది. అందరం కలిసి వెళ్ళాం కదా! అందరం కలిసి పూజ చేసుకున్నామన్నమాట. స్వయంగా ఒక 11 బిందెలైతే నీళ్లు పోసుకొని స్వామివారి మీద ఇంకా అభిషేకం అది చేయించి పిల్లల చేత పూజ చేయిస్తే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా ఇంక అక్కడ లోపలే ఉండాలనిపించింది. లోపల మనం ఉండలేం కదా! వెనకాతల ఉన్న వాళ్ళకి ఇబ్బంది కదా! అభిషేకం చేసి బయటకొచ్చేసాం.